జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే, ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా, నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపొద్దున గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో, అవలీలగా సంపాదించుకునే పరిస్థితిలోకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట, అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఇది జరగాలి అని అంటే ఓవర్ నైట్ జరిగే పరిస్థితి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి, ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా, ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి, ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి, ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి 10-15 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే ఒకసారి తేడాగాన గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం. కారణం ఏంటంటే, మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసేసి ఉన్నట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ లాగానే ఉంటుంది. మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న పిల్లాడి దగ్గర నుంచి, కేజీ నుంచి పీజీ దాకా, కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా, ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి, ఎలాంటి భావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది, ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు, ఆ పోటీలో తాను నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది.